గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనం ఈరోజు ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం డిస్కస్ చేద్దాం. సో ఈ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం మనకి నేమ్లోనే ఉంది. ఇట్ ఈజ్ ఆప్టిమల్, దట్ మీన్స్ మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేస్ ఫాల్ట్స్ అనేది తక్కువ ఉంటాయి ఇందులో కంపారిటివ్ టు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం అండ్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఆప్టిమల్లో నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ మెథడ్లో ఏం చేస్తున్నాము, ఇట్ సెలెక్ట్స్ ది పేజ్ ఫర్ ద రీప్లేస్మెంట్ ఫర్ విచ్ ద టైమ్ టు ద నెక్స్ట్ రెఫరెన్స్ ఈజ్ ద లాంగెస్ట్. అంటే ఏంటి, మనం ఏ పేజ్ అయితే రీప్లేస్ చేయాలో దానికి ఏం చెక్ చేస్తాం తెలుసండి, ఫ్యూచర్లో తక్కువ యూజ్ ఏది ఉంది, ఏ పేజ్ అయితే తక్కువ యూజ్ ఉందో ఫ్యూచర్ నియరెస్ట్ ఫ్యూచర్లో లేదో యూజ్ లేదో లాంగెస్ట్ ఫ్యూచర్ యూజ్ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తాం. ఓకే, అంటే ఏంటి, ఆ పేజ్ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ అవుతాం. రైట్ సైడ్ మూవ్ అయ్యి ఏ పేజ్ అయితే లాంగెస్ట్ రెఫరెన్స్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసి దాని బదులుగా మనకు అవసరమైన పేజ్ని రీప్లేస్ చేస్తాం. ఓకే, నో డౌట్ ఇది మనకి ఏంటి, ద నేమ్ వల్ల నేమ్లోనే తెలియజేస్తుంది మనకి ఏంటిది, ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ లెస్ నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటి తెలుసండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్, అది ప్రాబ్లం ఇందులో. ఓకే, సరే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దెన్ వీ విల్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ చూడండి, ఒక రెఫరెన్స్ స్ట్రింగ్స్ తీసుకున్నాం మనం. ఇక్కడ సేమ్ రెఫరెన్స్ స్ట్రింగ్, దీనిలో 11 పేజెస్ ఉన్నాయి, మనం 3 ఫ్రేమ్స్ తీసుకున్నాము. ఓకే, ఇందులో ఒక్కొక్కటి పేజ్ ఫాల్ట్ ఎన్ని ఉన్నాయో మనం చెక్ చేద్దాం ఇందులో ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథంలో. సో ఇక్కడ ఏముంది, పేజ్ త్రీ ఉందండి, ఫ్రేమ్స్లో లేదు. అంటే ఏం చేయాలి, మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఇది ఒక పేజ్ ఫాల్ట్. ఓకే, నెక్స్ట్ పేజ్ 1 చూద్దాం. పేజ్ 1 ఉందా, లేదు. సో పేజ్ 1 లేదన్నప్పుడు ఏం చేయాలి, పేజ్ 1 అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసాం, అంటే ఇది ఒక పేజ్ ఫాల్ట్. 2 ఉందా లేదు చూద్దాం, పేజ్ 2. 3 1 ఉంది, 2 లేదు. అప్పుడు ఏం చేయాలి, 2 కూడా మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, 2 లేదు కాబట్టి అది కూడా పేజ్ ఫాల్ట్. సపోజ్ 0 ఉందండి, లేదు. 3 1 2 ఉంది. అంటే ఏం చేయాలి, ఏదో ఒక పేజ్ రిమూవ్ చేసి దాని ప్లేస్లో 0 ఇన్సర్ట్ చేయాలి. ఏది రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ మనం స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయ్యి ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి. ఫార్వర్డ్ మూవ్ అనేది ఏమవుతుందండి, 3 1 2 ఏది ఇమీడియట్గా మనకు అవసరం లేదు అని చూస్తాం. 3 1 2లో 2 ఇమీడియట్గా అవసరం, సో దాన్ని చూజ్ చేయకూడదు. 3 కూడా ఇమీడియట్గా అవసరం, 1 చూస్తే లేదు. ఒకవేళ 1 ఇక్కడ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, అది 1 లాస్ట్కి ఉంది, 3 ఫస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2 ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 1 లాస్ట్కి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇది కూడా ఏంటవుతుంది, దీని ప్లేస్లో పెట్టాలి. సో ఇక్కడ 1 ఆల్రెడీ లేదు కాబట్టి సో నో ప్రాబ్లం. అంటే ఏం చేయాలి, 1 ప్లేస్లో మనం ఏం చేయాలి, 0 పెట్టాలి. అంటే 3 0 2 ఇది కూడా పేజ్ ఫాల్ట్. ఇక్కడ 2 ఉంది, 2 ఉందో లేదు చూడండి, 2 ఉంది. సో ఏమొస్తుంది, సేమ్ పేజెస్ వస్తాయి. అంటే ఇది ఏమవ్వాలి, ఇది హిట్ అవ్వాలి. ఇక్కడ 3 ఉంది, 3 ఉందో లేదు చూడండి, 3 0 2 3 ఉంది. సో ఏమొస్తుంది, సేమ్ వస్తుంది, సేమ్ పేజెస్. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పేజ్ రీప్లేస్మెంట్, అక్కర్లేదండి దీనికి. ఓకే, అంటే ఇది కూడా ఏమవ్వాలి, హిట్ అవ్వాలి. ఇక్కడ రండి, 4 పేజ్ కావాలి. 4 పేజ్ ఇక్కడ ఉందా, 3 0 2 ఉంది, 4 లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. 2 ఇమీడియట్గా ఉంది, సో అది మార్చకూడదు. నెక్స్ట్ 3 ఉంది, మార్చకూడదు. 0 లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ 0 ఎక్కడైనా ఉన్నా కూడా లాస్ట్లో ఉంది కాబట్టి 0ని ఏం చేయాలి, 0 ప్లేస్లో మార్చేయాలి. అప్పుడు ఏం చేయాలి, 0 ప్లేస్లో 4 రీప్లేస్ చేయాలి. 3 4 2 ఇదిగో ఏమవుతుంది, పేజ్ ఫాల్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఏమవుతుంది, 2 ఉందో లేదో చెక్ చేయండి, 2 ఉంది. సో ఇది ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ 3 4 2. అంటే ఇది కూడా ఏమవుతుంది, హిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 రీప్లేస్ చేయాలి. 5 ఉందా, లేదు. 3 4 2 ఉంది. అప్పుడు ఏం చేయాలి, 5 దగ్గర స్టార్ట్ అయ్యి 3 ఇమీడియట్గా ఉంది, నెక్స్ట్ 2 ఉంది, 4 లేదు. సో ఏం చేయాలి, 4 ప్లేస్లో మనం 5 రీప్లేస్ చేయాలి. 3 5 2. నెక్స్ట్ 3 ఉందో లేదో చెక్ చేయండి, 3 ఉంది. సో ఏమవుతుంది, సేమ్ పేజెస్, మనకి రీప్లేస్మెంట్ అవసరం లేదు. రైట్, ఇది మిస్, ఎందుకంటే చేంజ్ అయింది కాబట్టి. ఇది మాత్రం హిట్. ఓకే, లాస్ట్ 1 2 ఉందో లేదో చెక్ చేయండి, 3 5 2 ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్, అంటే ఏమవుతుంది, పేజెస్ ఏమి చేంజ్ లేదు. సో ఇది కూడా హిట్టే. అంటే ఇక్కడ ఏమైందండి, టోటల్ హిట్స్ ఎన్నో చెక్ చేయండి, 1 2 3 4 5. పేజ్ ఫాల్ట్స్ ఏంటండి, 6 పేజ్ ఫాల్ట్స్. హిట్ రేషియో ఏమవుతుందండి,
హిట్స్ బై టోటల్ రెఫరెన్సెస్ 5/11. ఓకే, పేజ్ ఫాల్ట్స్ అన్ని 6. మనకి ప్రీవియస్ పేజ్ ఫాల్ట్స్ 8, 9 వచ్చున్నాయండి. వాటిలో మనకు ఆల్రెడీ తెలుసు, మన అల్గారిథం చెక్ చేసాం. మనం ఏమనుకున్నాం, ఆప్టికల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథంలో నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ మనకి చాలా తక్కువ వస్తాయని మనం అనుకున్నాం. రైట్? అందుకే నేమ్ ఆప్టిమల్ అని వచ్చింది. ఓకే, సో పేజ్ ఫాల్ట్ రేషియో అంటే ఏం చేస్తాం, 6/11. అదే మిస్ రేషియో అన్నీ కూడా 6/11. ఓకే, ఇక్కడ మనం నీట్గా చూసాము. సేమ్ అదే మనకు వచ్చింది ఆన్సర్. ఏమైందండి, సో నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేది 6 వచ్చాయి, నెంబర్ ఆఫ్ హిట్స్ అనేది 5 వచ్చాయి. హిట్ రేషియో క్యాలిక్యులేట్ చేయడం మనకు తెలుసు. ఓకే, నెంబర్ ఆఫ్ హిట్స్ బై టోటల్ ఆర్ పేజ్ ఫాల్ట్ రేషియో నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ బై టోటల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. ఓకే, దీనిలో మనకి ఏంటి అడ్వాంటేజ్ అండి, నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఓకే, బట్ ద ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. ఇది ఇంప్లిమెంట్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.